సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనం ఈ వీడియోలో అయితే ఏం మాట్లాడదాం అంటే ఎడ్యుకేషన్ లోన్ గురించి మాట్లాడదాం. లైక్ ఎన్ఐటీలో మీకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది అని, లైక్ ద టోటల్ ఫీ చాలా కాబట్టి లైక్ 8 lakhs to 16 lakhs కాబట్టి సో అంత యూనో లైక్ ఎవ్రీ మంత్ 1,88,000 సంథింగ్ అరౌండ్ పే చేయాలనుకుంటే, లైక్ మీకు వచ్చిన స్కాలర్షిప్ తర్వాత అంటే నాట్ టెస్ట్ తర్వాత వచ్చిన స్కాలర్షిప్ తర్వాత రిజల్ట్స్ ని బట్టి, లైక్ మీ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని లైక్ ఎంసెట్ ర్యాంక్ కానీ జేఈ ర్యాంక్ కానీ అదంతా అయిపోయిన తర్వాత మీకు ఓవరాల్ గా ఒక అమౌంట్ ఫీని అయితే ఫిక్స్ చేస్తారనమాట. దాన్ని బట్టి మీకు లైక్ సెమ్ ఫీ అయితే 6 months అయితే సర్టెన్ అమౌంట్ అయితే అని ఉంటుంది. ఇప్పుడు నేనైతే 2 lakhs పే చేయాలి, నా టోటల్ ఫీ 14 lakhs. సో నేను ఎవ్రీ 6 months ఒకసారి 2 lakhs పే చేయాలి కాబట్టి యూనో సమయంలో లైక్ ఎడ్యుకేషన్ లోన్ ఏమన్నా ఉంటుందని లైక్ మెనీ ఆఫ్ మా చాలా మంది జూనియర్స్ అయితే అడిగారు అనమాట లైక్ కామెంట్ సెక్షన్ లో. సో దానికి ఒక షార్ట్ వీడియో షూట్ చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నా. సో దిస్ ఈస్ నాట్ ద అడ్వర్టైజ్మెంట్ దట్ యు ఆర్ వాచింగ్ ఇన్ బిట్వీన్. సో ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ ఆర్ ఎట్ టు రిజిస్టర్ ఫర్ NAT, you can have my referral link in the description. If you register with my referral link, you get 50% off on your registration fee. So don't forget to register it. So let's continue. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎన్ఐఐటి అనేది మీకు ఎడ్యుకేషన్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేయదన్నమాట. లైక్ మీకు ఒక సినారియో కాదు, ఒక రియల్ ఇన్సిడెంట్ అయితే చెప్తాం మా ఫ్రెండ్కి జరిగినది. సో ఏమైందంటే మేము జాయిన్ అయినప్పుడు 2024లో మా ఫ్రెండ్కి అయితే ఈ కాలేజ్ వాళ్ళే బ్యాంక్తో కనెక్ట్ అయ్యి సంథింగ్ ఎడ్యుకేషన్ లోన్ అంటే మా ఫ్రెండ్ చెప్పినది అయితే చెప్తున్నా, లైక్ కాలేజ్ వాళ్ళతోనే మాట్లాడడం సంథింగ్ వాళ్ళు బ్యాంకుతో కనెక్ట్ చేసి మాకైతే ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించారు అని అన్నారు. నెక్స్ట్ 1 year తర్వాత ఏమైందంటే ఇన్సిడెంట్, ఈ కాలేజ్ వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదన్నమాట. సో అప్పుడు ఏమైందంటే ఏమంటారు కొంచెం హడావిడిగా అయింది. అంటే మా కాలేజ్ వాళ్ళు సరే మాకు బ్యాంక్ వాళ్ళ నుంచి ఇంకా మనీ రాలేదు, సో ఇదే ఇంకా మీరే చూసుకోవాలి, మాకు ఫీ పే చేస్తేనే కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ టర్మ్కి మేము కంటిన్యూ చేయగలం, లేకపోతే ఇంకేం చేయలేమని అయితే అని అన్నారు. సో అదొక సినారియో అయితే. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలంటే అది అవ్వదు అనమాట. లైక్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అలా అయితే ఎడ్యుకేషన్ లోన్ అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు రియల్లీ నేను ఇక్కడే చదవాలి ఇక్కడే ఉండాలి అనుకుంటే మీరు బ్యాంక్ నుంచి అయితే బ్యాంకులో అయితే లోన్ అప్లై చేసుకోవచ్చు అనమాట ఎడ్యుకేషన్ లోన్. ఇట్ డిపెండ్స్ మీరున్న సిటీని బట్టి ఆ లోన్ యాక్టివేట్ అవ్వడానికి కానీ సంథింగ్ అప్రూవ్ అవ్వడానికి కానీ రేంజెస్ అవి కూడా ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లోనే యాక్సెప్ట్ చేస్తాను అనమాట బ్యాంక్స్ కూడా. అండ్ దట్టు దానికి చాలా అయితే ఉంటాయి డాక్యుమెంట్స్ సంథింగ్ ఉంటాయి. నాకు దాని గురించి అంత ఐడియా లేదు, కానీ డాక్యుమెంట్స్ గురించి నేను కన్వే చేయాలంటే ఎన్ఐటి అనేది ఎటువంటి ఎడ్యుకేషన్ లోన్ అయితే ప్రొవైడ్ చేయదు. సో మీకు స్కాలర్షిప్ ని బట్టి కొంచెం ఫీ అయితే డిక్రిమెంట్ అయితే చేస్తారు. స్కాలర్షిప్ అండ్ మీ ఇంటర్ ఎంసెట్ రిజల్ట్స్ ద్వారా లేకపోతే జేఈ మెయిన్స్ ద్వారా వాటిలో మీకు చాలా మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, లైక్ ఈ ట్రూలీ వర్క్ హార్డ్ అని చెప్పి లైక్ మీరు చాలా కష్టపడ్డారు కాబట్టి కొంచెం ఫీ డిక్రిమెంట్ అయితే ఉంటుంది. ఈవెన్ ఇంకా మీరు జేఈ అడ్వాన్స్ లో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ హియర్ అట్ ఎన్ఐటి అనుకుంటే లైక్ మీ అడ్వాన్స్ ర్యాంక్ పట్టుకొని కొంచెం ఫీజు తగ్గించడం కానీ అలా అయితే చేస్తుంటారు. ఇంకా బ్యాంక్స్ నుంచి మీకు ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే అండ్ రేర్ కేసెస్ లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు, బ్యాంక్ వాళ్ళు కూడా మీకు లోన్ ఇవ్వడానికి. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ నుంచి ఇప్పుడు ఇది ఎన్ఐఐటి అనుకోండి, ఇది బ్యాంక్ అనుకోండి, 6 months అయిపోయింది, లైక్ మీరు సెమ్ ఫీజు కట్టాలనుకోండి, కాలేజీకి బ్యాంక్ నుంచి మనీ రాకపోతే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు అనమాట. లైక్ మీకు నెక్స్ట్ టర్మ్ కంటిన్యూ అవ్వాలంటే మీరే పే చేయాలని. అదొక ఏమంటారు, అది అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ అది మీకే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఫీ పే చేసే రకంగా ఉండగలిగితే అది అడ్వాంటేజ్, అంటే మీరు పే చేయగలరు, లేదంటే ప్రెజర్ అయితే ఎక్కువైపోతుంది. అండ్ దట్స్ ఇట్, లైక్ హౌ ఇట్ వర్క్స్ అనేది. సో లైక్ ఒకవేళ మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఫర్దర్గా అనేది, లైక్ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అలా ఏమన్నా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.